డైరెక్టర్ శంకర్ ఏంటంటే ఈ భారతీయుడు 2 ఇచ్చినటువంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ అనే ఒక షాక్ లోంచి బయటపడి ఇక సరే మన సినిమా ఉంది కదా ఇంకోటి దాంతో ప్రూవ్ చేసుకుందాం అని గేమ్ చేంజర్ ని దాని పోస్ట్ ప్రొడక్షన్ లో ఆయన బిజీగా ఉన్నారు. ఇప్పుడు దాన్ని కూడా సరి చేయడానికి ఏం లేదు, షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇట్లాంటి టైంలో ఆ, రామ్ చరణ్ అవసరం లేని బ్యాలెన్స్ సన్నివేశాల తాలూకా చిత్రీకరణతో పాటు చెన్నైలో పోస్ట్ ప్రొడక్షన్ స్పీడ్ ని పెంచారు శంకర్. ఫైనల్ కాపీ సిద్ధమయ్యాక రిలీజ్ డేట్ గురించి మాట్లాడతానని చెప్పిన శంకర్, నిర్మాత దిల్ రాజు కూడా ఎలాంటి తేదీ చెప్పలేదని సమాచారం ఉంది. పాన్ ఇండియా సినిమా కావడంతో ముందు ఒక డేట్ అనుకుంటే దానికి అనుగుణంగా ప్రమోషన్ సిద్ధం చేయాలి. కానీ ప్రాథమికంగా ఒక నిర్ణయం తీసుకోవడం అవసరం. ఇప్పుడు ఆయన ముందు, రామ్ చరణ్ ముందు, దిల్ రాజు ముందు, శంకర్ ముందు 3 మార్గాలు కనపడతాయి. అక్టోబర్లో ఛాన్స్ లేదు కాబట్టి చేతిలో ఉన్నది డిసెంబర్ 1. ఒకవేళ బయట ప్రచారం జరుగుతున్నట్టుగా పుష్ప 2 ది రూల్ కనుక మళ్ళీ వాయిదా పడితే గేమ్ చేంజర్ ఖచ్చితంగా అవకాశాన్ని వాడుకొని డిసెంబర్ 6న వచ్చేయాలి. బన్నీ కోసం లాక్ చేసుకున్న థియేటర్లన్నీ చరణ్కి వచ్చేస్తాయి. లేదు, సుకుమార్ టీం చెప్తున్నట్టు ఎట్టి పరిస్థితుల్లో పుష్ప 2 పోస్ట్పోన్ లేదనుకుంటే గేమ్ చేంజర్ డిసెంబర్ 20న బరిలోకి దిగడం మంచిది అనే ఆప్షన్ కనిపిస్తుంది. అప్పుడు నాగ చైతన్య తండేలు తప్పుకొని నితిన్ రాబిన్ హుడ్ అంతకన్నా ముందు వచ్చే ఆలోచన చేస్తుంది. కానీ ఇది అంత సులభంగా తెలియ వ్యవహారం కాదు. ఇంకోవైపు 2024 సంక్రాంతికి దిల్ రాజు సినిమాయే కాబట్టి గేమ్ చేంజర్ ని దింపే ఛాన్స్ ఉంటుంది. కానీ అది కూడా కనిపించట్ల. ఎందుకంటే ఆల్రెడీ వెంకటేష్, అనిల్ రావిపూడి ఈ సీజన్ లక్ష్యంగా పక్క ప్లానింగ్ తో దిగుతున్నారు. పైగా ఇది కూడా దిల్ రాజు సినిమానే. ఇంకోవైపు జనవరి 10 మీద ఆల్రెడీ కర్చీఫ్ వేసుకుని విశ్వంబర కూర్చుంది. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా సిద్ధమయ్యాయి. సో డైరెక్టర్ వశిష్ఠ ప్రతిదీ ప్లాన్ చేసుకుని ఆ టైంకి దిగబోతున్నాడు. చిరంజీవి సినిమా, రామ్ చరణ్ సినిమా ఒకే బరిలో ఒకే టైంలో రావు. రవితేజ, భాను భోగరూప్ కాంబోలో వస్తున్నటువంటి సితారా సంస్థ కూడా సంక్రాంతికి ఆ సినిమా అనౌన్స్ చేసింది. సో గేమ్ చేంజర్ వస్తే డిసెంబర్లో రావాలి, లేదా మూడో మార్గంగా మార్చికి వెళ్ళిపోవాలి. రంగస్థలం లాగా సమ్మర్లను వాడుకుని కలెక్షన్ రాబట్టొచ్చు అనేటువంటి ఆలోచన కూడా ఉందంటున్నారు. సో ఏ టైంలో వస్తే గేమ్ చేంజర్ బెటర్ అవుతుంది అనేది మీరు కామెంట్ చేయండి.